నమో తస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స. ఈరోజు మనం ఖద్యుత్తర అనే ఉపాసిక గురించి చెప్పుకుందాం. ఈమెని భగవానుడు ఉపాసికలలో బహుశ్రుతులలో అగ్రగామి అని భగవానుడే చెప్తాడు. అయితే మనం ఈ ఘోషితారామం గురించి కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఆ ఘోషితిని ఇంట సేవకురాలుగా ఈ ఖద్యుత్తర జన్మించింది. ఉత్తర అని ఆమెకి పేరు పెట్టారు. కానీ పుట్టుకతోటే ఆమెకి గూని ఉండడంతో అందరూ ఖద్యుత్తర అని పిలిచేవారు. అంటే గూని అంటే కొంచెం వీపు ముందుకు వంగి ఉండటం. ఆమె లోపల సద్గుణాలు, అందాలు రెండు ఒకదానికొకటి పోటీ పడుతూ ఉండే ఆ ఘోషితుని దత్తత కుమార్తె ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు మనం ఘోషితుడి స్టోరీలో చెప్పుకున్నాము. సామావతి అనే అమ్మాయిని దత్తత తీసుకుంటాడు. అంటే ఆమె తల్లిదండ్రులు ఇద్దరు అనారోగ్యంతో చనిపోతారు. అయితే అదే సత్రంలో ఆ అమ్మాయి కొంతకాలం పనిచేస్తుంది. ఆమె తెలివితేటలు చూసి ఈ ఘోషితుడు ఆమెని దత్తత తీసుకుంటాడు, సామావతిని. సో ఆ సామావతి ఉదయన అనే మహారాజుతోటి పెళ్ళి అవుతుంది. ఈ సామావతికి సేవకురాలుగా ఈ ఖద్యుత్తర ఉండేది ఆ ఉదయని అంతఃపురంలో. సామావతి మహారాణికి సేవలందిస్తూ ప్రతిరోజు కూడా సుమనుడు అనే పూలవాణి వద్ద నుండి పూలు కొని తెచ్చే పని చేస్తూ ఉండేది. రాణి ప్రతిరోజు ఖద్యుత్తరకు 8 కార్షాపానాలు, అంటే అప్పట్లో ఉండే నాణాలు, వాటిని పూల కోసం ఇచ్చేది. కానీ ఖద్యుత్తర 5 కార్షాపానాల పూలను మాత్రమే కొని మిగిలిన కార్షాపానాలను దాచుకునేది. ఒకానొక రోజు ఆమె పూల కోసం సుమనుని వద్దకు వెళ్ళింది. సుమనుడు భగవానుని ఉపాసకుడు. ఆ రోజు అతడు భగవానుని భిక్షకు ఆహ్వానించాడు. ఖద్యుత్తర అక్కడికి చేరుకునేసరికి భగవానుడు ధర్మాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు. ఆయన ధర్మాన్ని ఉపదేశిస్తూ ఉంటే అది విన్న తర్వాత ఈ ఖద్యుత్తర మార్గఫలంలో ప్రవేశిస్తుంది. ఎలాగో చెప్తున్నాం కాబట్టి ఆ సుమనుడి గురించి కూడా ఒక మాట చెప్తాను. అతనికి సంబంధించి కూడా ఒక స్టోరీ ఉంటుంది. చేసిన పుణ్యఫలం వెంటనే ఫలిస్తుంది అనడానికి ఉదాహరణే ఈ సుమన గృహస్థుడు. సుమనుడు రాజగృహలో ఉంటాడు. బింబిసారుని పూల తోటమాలి. ప్రతిరోజు 8 బుట్టల మల్లెపూలు కోసి రాజుగారి వద్దకు తీసుకొని పోవాలి. ఈ పని వల్ల అతనికి రోజుకి 8 నాణాలు లభిస్తూ ఉంటాయి. ఒకరోజు అతడు తోటలో పూలు కోసుకొని ఇంటికి వెళ్తూ దారిలో బుద్ధ భగవానుని చూశాడు. తన వద్దనున్న పూల బుట్ట నుండి 2 దోసిళ్ళ పూలను బుద్ధుని మీదికి, అంటే తలపైకి గాలిలో విసిరాడు. విచిత్రంగా అవి గాలిలో గొడుగులాగా ఏర్పడి భగవానునికి నీడనిచ్చాయి. అతడు మరో 2 దోసిళ్ళు కుడివైపుకి, 2 దోసిళ్ళు ఎడమ వైపుకి విసిరాడు. అవి కూడా విచిత్రంగా గాలిలో తేలుతూ బుద్ధ భగవానుడితో పాటు ప్రయాణించసాగాయి. ఈ విచిత్రాన్ని చూస్తూ ప్రజలందరూ భగవానుడిని అనుసరించసాగారు. సుమనుడు భగవానుడికి నమస్కరించి ఇక తన ఇంటికి వెళ్ళిపోయాడు. తక్కువ పూలతో ఇంటికి వచ్చిన భర్తను చూసి భార్య ఇలా అంటుంది, రాజుగారు ఇలా చేసినందుకు మిమ్మల్ని దండిస్తారేమోనని భయపడింది. అయినా సుమనుడు భయపడలేదు. తల తెగినా కూడా నేను సిద్ధమే, అంటే రాజుగారు ఎటువంటి శిక్ష వేసినా నేను దానికి సిద్ధమే అని చెప్తాడు. అయితే పూల గొడుగు నీడలో నడిచి వస్తున్న భగవానుడిని బింబిసారుడు చూశాడు. ఈ పూలు సుమనుడు చల్లినవే అని తెలుసుకుంటాడు.
అయితే ఇక ఆ సుమనుడిని పిలుస్తాడు. సుమనుడు నిర్భయంగా రాజుకి జరిగింది విన్నవించుకొని ఏ శిక్ష విధించినా సిద్ధమే అని తెలుపుతాడు. ఇక పూలను సద్వినియోగపరిచినందుకు రాజు సంతోషించి సుమనుడికి 8 మంది సేవికలను, 8 రత్నాలను, 8 గ్రామాలను, 8,000 నాణేలను, ఇంకా 8 మంది సేవకుల్ని కానుకగా ఇచ్చాడు. అయితే ఆనందుడు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ భగవానుడు సుమనుని గురించి ఇలా చెప్తాడు. సుమనుడు ఎన్నో పుణ్యపారమితల సంపన్నుడు. భవిష్యత్తులో అతడు సుమనుడు అనే ప్రత్యేక బుద్ధుడిగా జన్మిస్తాడు అని చెప్తాడు. అంటే కొన్నిసార్లు మనం చేసిన పుణ్యం అది వెంటనే చూపిస్తుంది. కొన్నిసార్లు కొంచెం టైం పడుతుంది. కొన్నిసార్లు ఇంకొక జన్మలో కూడా చూపిస్తూ ఉంటుంది. కానీ మనం చేసిన మంచి మనతోటే వస్తుంది అనేది గమనించుకోవాలి. ఉదాహరణ అంటే నా జీవితంలో కూడా అటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. రీసెంట్గా ఒక విషయం చెప్పాలి అంటే, ఎవరో ఒక భిక్షువు, నాకు తెలియదు ఆ భిక్షువు ఎవరు అన్నది. అంటే వేరే ఒక నాకు తెలిసిన భిక్షువు ద్వారా అతడు తెలిసింది అతని గురించి. అయితే శ్రీలంకలో అతను ఉంటున్నాడు. అతను అస్సాంలో పుట్టి పెరిగాడు. భిక్షువుగా బహుశా ఒక 10-15 వర్షావాసాలు ఉంటాయి. అయితే అతని గురించి నాకేమీ పూర్తిగా డీటెయిల్స్ తెలీదు. కానీ నాకు తెలిసిన భిక్షువు ద్వారా అతని గురించి తెలిసింది. అతడు శ్రీలంక నుంచి ఏవో కొన్ని సమస్యలు, అంటే ఆరోగ్య సమస్యలు లేకుంటే సమ్ అదర్ విషయాలతోటి అతడు బహుశా తన ఆ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటున్నాడు, అస్సాంకి. కానీ అతనికి ఎటువంటి ఉపాసకుల దగ్గర నుంచి కూడా ఆహ్వానం లభించలేదు. ఆహ్వానం అంటే అతడికి టికెట్కి కానీ లేకపోతే మిగతా విషయాలకి బహుశా టికెట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉండటంతో అంత ఉపాసకులు భిక్షువు దగ్గరికి వెళ్ళి ఆహ్వానం ఇవ్వాలన్నమాట. బంతే మీకు ఏదైనా అవసరం ఉందంటే చెప్పండి అని అడిగినప్పుడే ఆ భిక్షువు తనకు అవసరమైన దాన్ని చెప్పగలుగుతాడు. సో అందుచేత ఆ భిక్షువుకి ఇన్విటేషన్ దొరకలేదు. ఏదో సమస్య నాకు తెలియలేదు. అయితే నాకు తెలిసిన భిక్షువు నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడిగారు. టికెట్ ఏమైనా చేయగలుగుతావా, ఎవరైనా ఉపాసకులు ఉన్నారా అంటే, నాకు పెద్ద ఉపాసకులు తెలీదు. అంటే ఎవరిని నేను ఎప్పుడు కూడా ఇలా చేయండి, ఇలా దానం అని నేను ఎప్పుడు చెప్పను. ఎవరైనా వచ్చి చేస్తాను అంటే కనుక నా అవసరానికి తగ్గట్టుగా వాటిని ఉపయోగించుకుంటాను. అయితే నాకు నా చిన్నప్పటి నుంచి కూడా ఒక అలవాటు ఉంది. అలవాటు అంటే అది మంచి గుణం అని నేను అనుకుంటాను. అదేంటంటే, ఎవరైనా నా దగ్గరికి వచ్చి నాకు ఇది కావాలి అంటే నేను ఇప్పటి వరకు లేదు అని చెప్పింది లేదు. నా దగ్గర ఉన్నది ఇచ్చేస్తాను. అది నాకు అంటే త్యాగ గుణం అనేది నాకు మొదటి నుంచి ఉంది. అది ఇప్పుడే కాదు. ఉదాహరణకి నా దగ్గర బహుశా 100 రూపాయలు ఉందనుకో. ఇప్పుడు ఎవరో ఒక భిక్షువు వచ్చి నాకు అవసరం ఉంది ఇది అని చెప్తే నేను అది ఇచ్చేయడానికి సిద్ధంగానే ఉంటాను. సో ఆ అలవాటు నాకు ఉంది. ఆ త్యాగ గుణం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భగవానుడు కూడా ఆయన పూర్వజన్మల్లో బోధిసత్వుడిగా ఉన్నప్పుడు ఎన్నో త్యాగాలు చేశాడు. అది ఎటువంటి త్యాగాలు అంటే, కొన్నిసార్లు ధనాన్ని, కొన్నిసార్లు ఇంటిని, భార్యా పిల్లల్ని, ఇంకా తన శరీర అవయవాలని ఎన్నో త్యాగాలు చేశాడు. కాబట్టే బుద్ధత్వాన్ని పొందగలిగాడు. అంటే 10 పారమితల్లో మొదటి పారమిత దాన పారమిత.
సో, మనం కూడా బుద్ధత్వాన్ని పొందాలి. అంటే అర్హంత స్థితికి పోవాలి అంటే మన పారమితల్ని కూడా మనం పూర్తి చేసుకోవాలి. ఇంతకుముందు జన్మల నుంచి నాకు ఆ గుణం వస్తూ ఉండవచ్చు. లేకపోతే ఈ జన్మలోనే అది నాకు లోపల పుట్టి ఉండొచ్చు. అంచేత గృహస్థుడిగా ఉన్నప్పుడు కూడా అంటే నార్మల్ లైఫ్‌లో ఉన్నప్పుడు కూడా నాకు ఇది అలవాటుంది. ఎవరైనా వచ్చి ఏదైనా సహాయం అడిగితే నేను లేదు అని చెప్పింది లేదు. చేస్తూ ఉంటాను. అది ఎటువంటి సందర్భంలో అయినా. అయితే ఇక్కడ ఒక భిక్షువుకి అవసరం ఉందంటే ఇంక అసలు నేను ఆగను. కానీ ప్రస్తుతానికి నా దగ్గర ఉంది చాలా తక్కువ అమౌంటే. ప్రస్తుతానికి నేను కొద్ది రోజుల నుంచి బయట ఉంటున్నాను కాబట్టి అంటే ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశ్రమంలో ఉండే వాటిని ఉపయోగించుకోవచ్చు. ఆహారము లేకుంటే మిగతావి మెడిసిను వీటన్నిటికి కొంచెం అక్కడ మోనాస్ట్రీ నుంచి హెల్ప్ తీసుకోవచ్చు. కానీ బయట ఉంటున్నప్పుడు ఖర్చులు కూడా చాలా ఎక్కువ అవుతాయి. ఫుడ్డు లేకుంటే ఈ మధ్య భిక్షాటనకి కూడా వెళ్ళడం లేదు. ఇంకా కొంచెం ఆరోగ్య సమస్యలు రావడం వల్ల మళ్ళీ అవన్నీ తగ్గించుకోవడానికి కొంచెం డైట్ లాంటిదేదో మెయింటైన్ కూడా చేస్తూ ఉన్నాను కాబట్టి కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగానే అవుతూ ఉంటాయి. సో, అంటే ఆ భిక్షువు నాకు కాల్ చేసి అడిగారు. ఏంటంటే, "బంతే ఇట్లాగా బంతేజీకి అవసరం ఉంది. ఎవరైనా ఉంటే చెప్పండి. అతడికి ఇప్పుడు ఎవరు ఉపాసకుల సపోర్ట్ లేదు" అంటే, సో నా దగ్గర ఒక అమౌంట్ ఉంది. ఉదాహరణకి ఆ టికెట్‌కి ఒక 15,000 అవుతుంది అంటే, నా దగ్గర అంటే నా ఉపాసకుడి దగ్గర. సో, అవసరాల మేరకు అప్పుడప్పుడు ఎవరైనా దానంగా ఇచ్చింది ఆ ఉపాసకుడి దగ్గర ఉంటుంది. అతడు నా ఖర్చులకి ఉపయోగిస్తాడు. మెడిసిన్‌కి కానీ, ఫుడ్‌కు కానీ అలా ఉపయోగిస్తాడు. నేను ఒకటే భావిస్తాను. మనం చేసిన మంచి ఎలాగైనా మనకి తిరిగి వస్తుంది. ఒకవేళ రాకపోయినా పర్వాలేదు. సో, నేను చేయగలిగినప్పుడు ఆ ఆపర్చునిటీ ఉన్నప్పుడు నేను తప్పకుండా చేయాలి అని నేను అనుకుంటాను. ఇప్పుడనే కాదు, నేను మోనాస్ట్రీలో ఉన్నప్పుడు కూడా నేను నా తోటి భిక్షువుల అవసరాలు తెలుసుకొని చేసేవాడిని. వాళ్ళకేదైనా అవసరం ఉంటే. సో, అంటే లోభం లేని తత్వం అనేది నా లోపల పెంపొందించుకోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది. అంటే మన దగ్గర ఉన్నది మిగతా వాళ్ళతో పంచుకున్నప్పుడు మన లోపల ఉన్న లోభం తగ్గిపోతుంది. అహంకారం పోతుంది. అలాగే మనం ఎవరి దగ్గర నుంచైనా లాక్కుంటే శత్రువులవుతారు. కానీ మనం ఎవరికైనా మన దగ్గర ఉన్నది ఇచ్చినప్పుడు, పంచుకున్నప్పుడు వాళ్ళు స్నేహితులవుతారు. సో, ఇది నేనెప్పుడు గుర్తుపెట్టుకుంటాను. అంటే ఇచ్చిన వాళ్ళు స్నేహితులవుతారా లేదా అన్నది తర్వాత సంగతి. బట్ మనం ఇవ్వడం వలన మన లోపల ఉన్న లోభం అనేది తగ్గిపోతుంది. నేను, నాది అనేది భావన తగ్గిపోతుంది. సో, ఆ భిక్షువుకి ఇంకా సరే అని నేను చెప్పాను టికెట్ చేసిస్తానని. కానీ నా దగ్గర ఉన్నది కూడా మరీ అంత ఎక్కువ అమౌంట్ లేదు. నేను ఎవరికి అడగను కూడా. ఎందుకంటే ఎవరైనా వచ్చి అడిగి తెలుసుకుంటేనే నేను అప్పుడు చెప్తాను. లేకపోతే నేను ఎవరికి అడగను. కానీ ఒకటి నా మనసులో ఆలోచన ఉంది. ఏంటంటే, నేను ఇప్పటి వరకు చూస్తున్నాను కదా, నేను చేసిన మంచి ఏదో ఒక రకంగా మళ్ళీ ఆ సమయానికి తిరిగి వస్తూనే ఉంటుంది. అయితే ఆ టికెట్ చేసి పంపించేశాను. ఒక 15,000, 16,000 దగ్గర అయింది. సో, ఆయన ఫిబ్రవరి ఎండింగ్‌లో అట్లాగా ఆయన అస్సాం వెళ్ళిపోతున్నాడు. సో, చేసేసాను. అంతటితోటి అయిపోయింది. ఇంకా ఆ భిక్షువు గురించి కూడా నాకు పూర్తిగా తెలీదు. అంటే ఒక వ్యక్తి గురించి తెలియకుండా ఎవరో కూడా తెలీదు. సహాయం అడిగాడు, చేసేసాను అంతే. సో, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, నాకు బోధిసత్వుడు చేసిన త్యాగాలను చూసినప్పుడు నేను చేసేది చాలా తక్కువే కదా. ఒకవేళ నిజంగా కొన్ని సందర్భాలు వచ్చాయి మనల్ని మనం త్యాగం చేసుకోవడానికి అంటే
దానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. సో, ఆ అవకాశం వచ్చినప్పుడు అది కూడా చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ అంత సందర్భం రాదనే అనుకుంటున్నాను. కానీ మన మనసులో మనల్ని మనం త్యాగం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. అయితే ఆ టికెట్ చేసి పంపించేసాను. ఆ తర్వాత ఆ యూట్యూబ్ ఛానల్‌లో ఎవరైనా దానం ఇవ్వాలనుకుంటే ఈ ఉపాసకుడికి ఇవ్వచ్చు అన్నట్లుగా ఒకటేదో పెట్టాము. సో, నా దగ్గర ఇప్పుడు బయట ఉన్నాను కాబట్టి ఖర్చులు కూడా ఉన్నాయి కదా! అంచేత దానికి కొంచెం తక్కువగానే ఉన్నాయి. సో, మెల్లగా చూసుకుంటే ఎవరో తెలీదు. కొంచెం కొంచెంగానే కొంతమంది డొనేట్ చేశారు. అవి నాకు ఒక నెల ఖర్చులకి సరిపోతాయి. సో, ఇలా నేను ఆ దానం చేసేటప్పుడు నాకు తర్వాత ఏమవుతుంది అనేది ఆలోచించలేదు. చేసేసాను, అయిపోయింది. అది మళ్ళీ ఎలాగోలాగా తిరిగి వస్తుంది. మన లోపల మంచి గుణాలు ఉంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుందని నేనెప్పుడూ నమ్ముతాను. అంటే మనం ధర్మంలో ఉంటే ఆ ధర్మం ఎప్పటికైనా గానీ కాపాడుతుంది. ఒకవేళ ఆ సమయానికి అందకపోయినా గానీ నేను దాన్ని సంతోషంగా స్వీకరిస్తాను. సో, అన్ని సార్లు మనకి మంచి చేసినప్పుడు మంచే ఎదురొస్తుందనేది చెప్పలేము. ఏది ఎదురొచ్చినా కానీ మనం దాన్ని స్వీకరించాలి. సో, ఈ విధంగా నాకు కొద్ది రోజులకి వాళ్ళు ఇచ్చిన దానం అన్నది ఉపయోగపడుతుంది. సో, అంటే మనం దానం చేసేటప్పుడు వాళ్ళు ఎవరు, ఏంటి అన్నది కొన్నిసార్లు ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళ అవసరం ఏంటి అన్నది కూడా మనం తెలుసుకొని చేస్తే సరిపోతుంది అంతే. సో, చేయగలిగినప్పుడు. అంటే ఉదాహరణకి నాకు దొరికే వాటిల్లో ఏవైతే మంచి మంచి వస్తువులు కానీ లేకపోతే దొరికేవంటే దానంగా వచ్చే వాటిలో వాటన్నిటిని కూడా నేను సంఘానికో లేకపోతే భిక్షువులకో ఇస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ త్యాగ గుణం అనేది నాకు అవసరం. లేకపోతే వస్తువుల పైన లేకపోతే వ్యక్తులు అంటే సంపద పైన మళ్ళీ ఈ లోభం అనేది వస్తూ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ త్యాగ గుణం చాలా ఉపయోగపడుతుంది. భిక్షువులో ఈ త్యాగ గుణం లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. సో, గృహస్థులుగా ఉంటూ కూడా ఆ త్యాగ గుణాన్ని పెంపొందించుకోవాలి. ఆ త్యాగ గుణం లేకపోతే మీరు దేన్ని వదిలిపెట్టలేరు. వాటి పట్ల ఉపాదానం ఇంకా ఎక్కువగా ఉంటుంది. పట్టుకొని ఉండడం అన్నమాట. అంచేత మనం మంచి చేసినప్పుడు కొన్నిసార్లు వెంటనే తిరిగి వస్తుంది. కొన్నిసార్లు కొంచెం టైం పట్టొచ్చు. లేకపోతే కొన్నిసార్లు కొన్ని జన్మల్లో కూడా జరగవచ్చు. సో, ఈ విధంగా చాలాసార్లు నన్ను ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు నా దగ్గర ఉంటాయి తప్పకుండా ఇచ్చేసేవాడిని. ఇంకా కొన్నిసార్లు అయితే బయట వెళ్ళినప్పుడు ఎవరైనా డొనేట్ చేస్తారంటే ఫ్రూట్స్ కానీ లేకపోతే సమ్ అదర్ నాకు ఆ పూటకి ఎంత అవసరమో అంత మాత్రమే ఉంచుకునేవాడిని. మిగిలిందంతా కూడా అక్కడే ఎవరో ఒకళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయేవాడిని. సో, అది నాకు ఒక రకమైన సంతృప్తిని ఇస్తుంది. ఎందుకంటే నా లోపల ఉన్న లోభం వదిలిపోయింది కాబట్టి. సో, మన లోపల ఉన్న చెడు గుణంలో ఒక గుణం లోభం. మరి లోభాన్ని ఎలా పోగొట్టుకుంటాము అంటే దాన గుణం ద్వారానే. కొన్నిసార్లు మన దగ్గర ఇవ్వడానికి ఏమీ ఉండకపోవచ్చు. కానీ ఇచ్చినప్పుడు మనం ఎటువంటి మనస్థితిని పొందుతామో అంటే ఒకరికి ఏదైనా దానంగా ఇచ్చినప్పుడు మన లోపల ఎటువంటి సంతోషం వస్తుంది. ఆ సంతోషాన్ని మన లోపల పెంపొందించుకోవాలి. వాటిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఇచ్చిన దానగుణాన్ని అంటే దానాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. సో, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈ త్యాగ గుణం అన్నది. నిక్కమ పారమి అంటారు. రినౌన్సేషన్. భిక్షువుల్లో ముఖ్యంగా ఈ గుణం అనేది చాలా ఇంపార్టెంట్. అంచేత మనం పెంచుకోవాల్సింది మన లోపల ఉన్న మంచి గుణాలని.
రాగం లేకుండా ఉండాలంటే విరాగంతోటి ఉండాలి. ద్వేషం లేకుండా ఉండాలంటే మైత్రి చిత్తంతోటి ఉండాలి. లోభం లేకుండా ఉండాలి అంటే దాతృత్వం ఉండాలి. అలాగే మోహం లేకుండా ఉండాలి అంటే మన లోపల ప్రజ్ఞ ఉండాలి. ఒక్కొక్క గుణాన్ని కూడా మార్చుకుంటూ పోయినా సరిపోతుంది. సో ప్రవచనం చాలా లాంగ్ అయిపోతుంది. సరే, ఈ ఖర్జూతర గురించి చెప్పుకుందాము. ఈ ఖర్జూతర ధర్మాన్ని విన్న తర్వాత ఆమె ధర్మాన్ని అర్థం చేసుకొని ఆ క్షణంలోనే శ్రోతపనురాలవుతుంది. ఎవరు ఎప్పుడైతే ముక్తి శ్రోతలో పడతారో వారు అప్పటి నుండి మనస వాచ కర్మన ఏ చిన్న తప్పు చేయలేరు. అంటే శ్రోతాపతి ఫలాన్ని పొందిన వ్యక్తి పంచశీలాలను ఉద్దేశపూర్వకంగా బ్రేక్ చేయడు. అది వాళ్ళ లోపల వచ్చే ఒక గుణం అన్నమాట. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది శ్రోతాపన్న వ్యక్తిలో. అలాగని శీలాలను పాటించే వాళ్ళంతా కూడా శ్రోతాపన్నులని కాదు. శీలాలను పాటించే వాళ్ళు సామాన్య పుతుగ్జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఒక రోజు ఆ శీలాన్ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇంటెన్షనల్గా శ్రోతాపన్న ఫలాన్ని పొందినవాడు ఉద్దేశపూర్వకంగా ఎటువంటి శీలాన్ని బ్రేక్ చేయడు. మన ఖర్జూతర కూడా రాణి తనకిచ్చిన మొత్తం సొమ్ముతో పూలను కొని అంతఃపురానికి వెళ్ళింది. అంటే ఇంతకుముందు ఆ 3 నాణ్యాలు ఏమో దాపెట్టుకొని మిగతా వాటితోటి పూలను తీసుకొచ్చేది. ధర్మం విన్నది కదా, ధర్మం యొక్క గొప్పతనం తెలిసింది. ఇక తాను ఎవరిని మోసం చేయకూడదు అన్న ఉద్దేశంతో తనకిచ్చిన మొత్తం సొమ్ముతోటి పూలను కొని అంతఃపురానికి వెళ్ళింది. ఇంకా ఆ రోజు మరిన్ని పూలు తేవడం చూసి రాణి ఆశ్చర్యపడి ఈరోజు పూలు ఇంత చౌకగా లభించాయా అని అడిగింది. అప్పుడు ఇలా చెప్తుంది ఆ ఖర్జూతర, లేదు మహారాణి, ఈరోజు నేను 8 కార్షపణాల పూలను కొని తెచ్చాను. కానీ రోజు 5 ఈ కార్షపణాలను ఉపయోగించి పూలను కొని మిగిలిన 3 కార్షపణాలను నేను దాచుకునేదానను. ఈరోజు నేను ధర్మ మహారాజు అయిన భగవానుడు చెప్పిన ధర్మాన్ని విన్నాను. తప్పు చేయలేని మనోస్థితికి వచ్చాను. ధర్మశ్రవణంతో ధర్మశ్రోతనయ్యాను అని బదులిచ్చింది. ఇక తన తండ్రి భగవానుని ఉపాసకుడే అవ్వడం వలన మహారాణి ధర్మం పట్ల శ్రద్ధ కలిగిందై, అంటే ఆ ఘోషితుడు భగవానుడి పట్ల ఎంతో శ్రద్ధ చూపించేవాడు కదా. సో ఈ మహారాణి కూడా ధర్మం పట్ల శ్రద్ధ కలిగిందై ఎంతో కుతూహలంతో విన్నంతనే వినుల సోకినంతనే అని ఉప్పొంగి ప్రవహిస్తూ చెత్త చెదారాన్ని ఒక్క ఉదుటన నెట్టుకుపోయే గంగా నది వరదల ఏ ధర్మ సుధా స్రవంతి మనోకల్మశాలను కడిగి వేస్తుందో ఆ ధర్మ అమృతాన్ని వినిపింపమని ఖర్జూతరను వేడుకుంటుంది. అంటే నువ్వు విన్నావు కదా, ఆ ధమ్మాన్ని నాకు కూడా చెప్పు అని అడుగుతుంది. రాణి ఖర్జూతరను పన్నీటి స్నానం చేయించి ఉన్నతాసనంపై కూర్చుండబెట్టి తాను కింద కూర్చొని ధర్మశ్రవణం చేయసాగింది. అంటే ఎవరి దగ్గర నుంచి అయినా మనం ధర్మం నేర్చుకుంటున్నాము అంటే వారిని గురువు కింద భావించడం అన్నమాట. సో అది మన లోపల ఉన్న వినయ సుగుణాన్ని పెంచుతుంది. హంబుల్ క్వాలిటీ అంటారు. మన లోపల ఈ క్వాలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. హంబుల్ క్వాలిటీ ఇంకా గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతాభావం. ఈ 2 క్వాలిటీస్ మన లోపల చాలా ఉండాలి. సో ఈ 2 క్వాలిటీస్, హంబుల్ క్వాలిటీ ప్రతి చోట కూడా హంబుల్గా అంటే వినయ విధేయతలతోటి ఉండటం. రెండవది, మనకి ఎవరైనా చిన్న సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండటం. సో ఈ 2 క్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్ మనం ధర్మంలో ముందుకు వెళ్ళాలి అంటే. ఇక ధర్మ సుగుణాలలో ఒకటి అకాలికో. అకాలికో అంటే ఖర్జూతర
తాను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి విన్నంతనే చేరుకోవడం అకాలికంగా, అంటే ఆ క్షణంలోనే జరిగిపోయింది. ఆ మరుక్షణమే తాను తన కర్మను సరిదిద్దుకుంది. ఆ మరుక్షణమే సేవకురాలిగా ఉన్న ఆమెను ధర్మం ఉన్నతాసనంపై కూర్చుండబెట్టి ఆ రాణిచే గౌరవింపజేసింది. తల్లి బిడ్డకు గోరుముద్దలు తినిపించినట్లు ఆ రాణి అయిన సామావతికి ఖజ్జుత్తర ధర్మాన్ని వినిపించసాగింది. సేవకులు, అంటే అక్కడ ఉన్న సేవకురాలు ధర్మమాత అయింది. ఇదే కదా ధర్మం ఇచ్చే బహుమానం అంటే. ఖజ్జుత్తర తన ప్రజ్ఞా పాఠవంచే భగవానుని వద్ద నుండి విన్నది విన్నట్లుగా ధర్మాన్ని పూసగుచ్చినట్టు రాణికి, ఇంకా అక్కడ ఉన్న సేవకులకు, అంటే చెల్లులు ఉంటారు కదా, వారందరికీ వినిపించింది. ఇక ప్రతిరోజు కూడా ఖజ్జుత్తరకి ఒకే ఒక్క పని, అదేంటంటే భగవానుని వద్దకు వెళ్ళి ఆయన ఎక్కడ ఉంటే, ఈరోజు ప్రవచనం ఎక్కడ చెబుతూ ఉంటే అక్కడికి వెళ్ళి ధర్మశ్రవణం చేయడం, అంటే ఆ ధర్మాన్ని వినడం. విన్న తర్వాత వచ్చి రాణికి, ఇంకా ఆమెతో పాటు ఉన్న కొంతమంది చెల్లులకి, అంటే 40 మంది చెల్లులు ఉన్నారు, వాళ్ళకి ధర్మాన్ని వినిపించడం. ఎందుకంటే ఉదయుడు బుద్ధుడి పట్ల, అంటే ఉదయ మహారాజు బుద్ధుడి పట్ల అంత శ్రద్ధ చూపించేవాడు కాదు. ఇక రాణి కూడా ధర్మం వినడానికి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉండేదన్నమాట. అందుచేత ఈ ఖజ్జుత్తర ద్వారా ధర్మాన్ని వినే అవకాశం రాణికి దక్కింది. ఇక రాణి సామావతి, ఇంకా ఆమె చెల్లుల పుణ్యఫలమో లేక ఖజ్జుత్తర బోధన ప్రజ్ఞా ఫలమో తెలియదు, కానీ ఆ బోధనా చాతుర్యమేమో ఏదైతేనేమి అందరూ శ్రోతాపనులయ్యారు. అంటే అక్కడ భగవానుడి దగ్గర విన్నది ఒక్క పదం కూడా మార్చకుండా ఆమె గుర్తు పెట్టుకొని వచ్చి మళ్ళీ అదే ప్రవచనాన్ని ఇక్కడ చెప్తూ ఉండేది. సో అందుచేతే భగవానుడు ఈమె ధర్మాన్ని ఉన్నట్లుగా గుర్తుపెట్టుకొని చెప్పడంలో అగ్రమైన ఉపాసిక అని చెప్తాడు. ఇక సామావతి భగవానుని దర్శించాలని ఎంతో కుతూహలపడింది. కానీ హాలాహలం వంటి ఆమె సవతి, అంటే ఇంకొక రాజుకి ఇంకొక భార్య ఉంటుంది, మాగంధియ అని. ఆ మాగంధియ భగవానుడికి వ్యతిరేకి కావడంతో బుద్ధుణ్ణి ఆహ్వానించలేకపోయింది. కానీ ఖజ్జుత్తర ఒక ఉపాయం చెప్పడంతో ఇలా చేస్తుంది. ఏంటంటే గోడకు ఉన్న, అంటే ఒక వీధి కనిపించే విధంగా గోడ ఉంటుంది కదా, పెద్ద గోడ, దానికి ఒక 2-3 ఇటుకలు తీసేస్తే బయటికి చూడొచ్చు ఆ గోడ నుండి. అయితే ఆ రంధ్రాల ద్వారా వీధిలో భిక్షాటన చేస్తున్న భగవానుణ్ణి సామావతి అప్పుడప్పుడు చూస్తూ ఉండేది. ఇక ధర్మ దర్శనంతో పాటు భగవానుడి దర్శనం కూడా కలిగింది. ఆ తర్వాత మాగంధియ కొన్ని కుట్రలు పన్ని సామావతిని ఎలాగైనా చంపాలి అని ప్రయత్నిస్తుంది. ఇక మాగంధియ యొక్క కుట్ర ఉదయనుడు తెలుసుకోవడంతో ఆ తర్వాత ఆ మాగంధియను శిక్షిస్తాడు. ఆ తర్వాత ఈ ఉదయుడు కూడా భగవానుడి ధర్మం వింటాడు. సో తర్వాత ఆనందుడు సామావతికి ఎన్నో రోజుల పాటు ధర్మం ఉపదేశించాడు. మాగంధియ కుట్ర వల్ల సామావతి ఇంకా ఆమె చెల్లెలు సజీవ దహనమైపోయారు. కానీ ఖజ్జుత్తర, ఇక సామా అనే చెలికత్త ఆ అగ్ని ప్రమాదానికి ఆ సమయంలో దూరంగా ఉండడంతో బ్రతికిపోయారు. సామావతి మరణం తర్వాత ఈ ఖజ్జుత్తర ధర్మ ప్రచారంలో మునిగిపోయింది. అంటే సామావతి చనిపోయిన తర్వాత ఈ ఖజ్జుత్తర ఇంకా భగవానుడు బోధించిన ధర్మాన్ని చెప్పడంలో మునిగిపోయింది. భగవానుని వద్ద విన్నదంతా కూడా ప్రజలకు వినిపించడంలోనే తన జీవితాన్ని చివరి వరకు గడిపింది.
అట్టకథల్లో మనకి చెప్పినట్లు భగవానుడు ఆమెకు పటిసంధిత మగ్గ బోధించాడు అంటే పటిసంభిత మగ్గ బోధించాడు అంటే ఆమె ఎంతటి ధర్మ శ్రద్ధాలువో తెలుస్తుంది. పటిసంభిత మగ్గలో ఎక్కువగా ఈ పటిచ్చ సముపాదం గురించి అంటే ప్రజ్ఞకు సంబంధించిన విషయాలే ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అంటే కొంచెం డీప్ దమ్మ అని చెప్పవచ్చు. మనకి త్రిపిటికల్లో వస్తుంది పటిసంభిత మగ్గ, ఇంకా తెలుగులోకి ట్రాన్స్లేషన్ అవ్వలేదులేండి. ఎంతటి ధర్మ ప్రబోధకురాలు మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే అనేక సుత్తాలలో మనకి ఇలా కనపడుతుంది ఏంటంటే, ఏకం సమయం భగవా కోసంబియం విహరతి అంటే ఒకానొక సమయంలో భగవానుడు కోసంబిలో విహరిస్తున్నాడు అని. కానీ ఖజ్జుత్తర ప్రవచించిన సుత్తాలలో ఏతం ఉత్తం హేతం భగవత అర్హత అని చెప్పబడింది. అంటే ఇంతటి బహుశ్రుత ఇంతటి బోధనా పటిమ ఉన్న ఖజ్జుత్తర ప్రవజ్య తీసుకోలేదు. గృహస్థ జీవితంలో ఇంద్రియ సుఖాలను పూర్తిగా త్యజించలేదు. అంటే గృహస్థ జీవితంలో పూర్తిగా ఇంద్రియ సుఖాల్లో మునిగిపోలేదు, బట్ అలాగని గృహస్థ జీవితాన్ని వదిలిపెట్టలేదు. అట్టకథల్లో ఆమె కామ భోగినియ అని వర్ణించబడింది. అంటే పంచశీల వ్రతాన్ని వదలక గృహస్థ జీవిత సుఖాలను పొందుతూ భగవాన్ని ధర్మోపదేశాలను ప్రచారం చేయడంలో ప్రముఖంగా గడపడం వలన ఆమెకు పూర్వజన్మల అభిజ్ఞానం కలిగిందని అట్టకథల్లో మనకి చెప్పబడింది. ఇక పూర్వ పాపపుణ్యాలు ఇలా ఉన్నాయి. కశ్యప బుద్ధ భగవానుడి బుద్ధ శాసన కాలంలో ఆమె ఒక ధనికురాలిగా జన్మించింది ఈ ఖజ్జుత్తర. అప్పుడు ఆమెకు ఒక మంచి స్నేహితురాలు ఉండేది. ఆమె కశ్యప సమ్యక్ సంబుద్ధుని వద్ద ప్రవజ్య తీసుకుంది. స్నేహితురాలు అర్హంతురాలై ఒకరోజు ఆమె ఖజ్జుత్తర వద్దకు వెళ్ళింది. తన చేతికి కొంచెం ఏదో చిన్న గాయం అవుతుందన్నమాట. ఆ అర్హంతురాలు చేతికి గోరంతకు పెట్టుకున్న ఖజ్జుత్తర తన దగ్గరలో ఉన్న ఒక నీటి చెంబును తనకు నోటికి అందివ్వమని అర్హంత స్నేహితురాలను కోరింది. తన స్నేహితురాలు అర్హంత అయ్యిందని ఖజ్జుత్తరకు తెలియదు. ఆ మిత్రురాలు మైత్రితోటే ఖజ్జుత్తరకు ఆ మంచినీటిని అందించింది. ఇలా అర్హంతులచే సేవలు పొందడంతో అనేక జన్మల పాటు ఈమె సేవకురాలుగా జన్మలు పొందింది. అట్టకథల్లో మనకేం కనపడుతుందో అంటే, ఈ ఖజ్జుత్తర తన పూర్వ స్నేహితురాలు అర్హంతురాలని గమనించక మామూలు స్నేహితురాలుగా గమనించి ఆమెతోటి ఏదో ఒక పని చేయించుకుంటుంది. అంటే ఇక్కడ సామాను అక్కడికి తీసుకొని రమ్మనడం, లేకపోతే సేవ చేయించుకోవడం. అంటే అలా అర్హంతురాలతోటి ఖజ్జుత్తర సేవ చేయించుకోవడం ద్వారా ఆమె సేవకురాలుగా ఎన్నో జన్మలు పొందింది అని చెప్తుంది. ఇంకా ఒకసారి ఆమె వారణాసి రాజమందిరంలోని పరిచారికగా జన్మించింది. యవ్వనంలో అందంగా ఉన్న ఆమె ఒకరోజు ఒక గూని ఉన్న ప్రత్యేక బుద్ధుణ్ణి చూసి కొంటెతనంతో వంగి నడుస్తూ ఆ గూని ప్రత్యేక బుద్ధుణ్ణి అనుకరిస్తూ ఎగతాళి చేసింది. ఆ ఫలితంగా ఈ జన్మలో ఈ గూని దానిగా పుట్టడం అనేది జరిగింది. అంటే మనం చేసుకున్న మంచి, మనం చేసుకున్న చెడు రెండు మనతోటే వస్తూ ఉంటాయి. సో పూర్వజన్మలో ఆ ప్రత్యేక బుద్ధుడిని ఇలా ఎగతాళి చేసిన కారణంగా ఈ జన్మలో అంటే భగవానుడి కాలంలో ఈమెకు ఈ గూని అనేది రావడం జరిగింది అనేది మనకి అట్టకథలో కనపడుతూ ఉంటుంది. ఇంకా కాశీరాజు వద్ద పరిచారికగా ఉన్నప్పుడే 8 మంది ప్రత్యేక బుద్ధులు రాజమందిరం నుండి వేడి భోజనం తమ పాత్రల నిండా పొందారు. ఆ పాత్రలు పట్టుకోవడానికి చేతులు కాలుతూ ఉండడంతో వారు ఒక చేతి నుండి మరో చేతికి ఆ పాత్రను మార్చుకుంటూ ఉన్నారు. అది చూసిన ఖజ్జుత్తర వారి చేతులు కాలకుండా ఉండేందుకు, పాత్రలు కుదురుగా ఉంచుకునేందుకు 8 కంచు చుట్టు కుదురులో అంటారు కదా, స్టాండ్స్ వారికి అందించింది.
ఆ పుణ్యం ఫలితంగా ఆమె ఈ జన్మలో భగవానుని ధర్మం వినే అవకాశం, ఇంకా శ్రోతాపన్న స్థితికి పొందే పుణ్యాన్ని పొంది ఆ అవకాశం ఆమెకి లభించింది. ఇంకా త్రిపీఠికలను కంఠస్థం చేసే మేధోశక్తి ఆమెకు లభించింది. ఆ చుట్టు కుదుర్లను ఇప్పటికీ నందమూల పబ్బారాలో నిక్షిప్తం చేసినట్లు మనకి చెప్పబడింది. ఏవి చుట్టు కుదుర్లు అంటే స్టాండ్స్, అంటే ఒక చోట మనకి ఉన్నట్లుగా తెలుస్తుంది. పద్ముత్తర బుద్ధ భగవాను శాసన కాలంలో ఒక గృహస్థురాలు ఎంతో ప్రజ్ఞా పాఠవాలతో భగవానుని ధర్మ ప్రచారం చేయడం అప్పటి ఖజ్జుత్తర చూసింది. ఆమె భగవానుని దర్శించి ఆ గృహస్థురాలి వలె తాను కూడా ధర్మ ప్రచారం చేయాలని సంకల్పించుకుంది. అలా మన గౌతమ బుద్ధుని భగవానుని శాసనంలో ధర్మచారికను కొనసాగించింది. సో ఇలా జాతక కథల్లో ఖజ్జుత్తర విషయం అన్నది మనకి ప్రస్తావించబడింది. అంటే అట్టకథల్లో మనకి ఈ విషయాలు కనబడుతూ ఉంటాయి. ఏదైనా కానీ ఇప్పటి వరకు మనం చేసిన తప్పులు మనం మార్చలేము, కానీ ఇప్పటి నుంచి ఆ తప్పు చేయకుండా ఉండటం మన చేతుల్లోనే ఉంటుంది. ఎవరిని ఉద్దేశపూర్వకంగా అవమానించడం కానీ, తక్కువగా చేయడం కానీ చేయకండి. వినయ విధేయతలతో ఉండండి ప్రతి ఒక్కరి పట్ల. ఇంకా కృతజ్ఞతా భావంతో ఉండండి. ఇంకా 10 పారమితలను పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా వీలైతే కనుక మీకు ఎవరైనా భిక్షు మీకు దగ్గరలో ఉంటే, లేకపోతే మీకు అందుబాటులో ఉంటే భిక్షు కనబడినప్పుడు గౌరవ నమస్కారం చేసుకోండి. దాంతోపాటు వీలైతే కనుక ఆ భిక్షువుకి ఏదైనా అవసరాలు ఉందో అడిగి తెలుసుకొని వాటిని మీరు పూర్తి చేయగలిగితే చేయండి. అది మీ పుణ్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అది కూడా ధర్మంలో ఒక భాగమే అన్నమాట. సో ఇది ఈరోజు ప్రవచనం.